వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. ఈ వీడియోలో మనం ఈరోజు జరిగినటువంటి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో అడిగినటువంటి కొన్ని జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ క్వశ్చన్స్ని ఎగ్జామ్ రాసినటువంటి కొంతమంది ఆస్పిరెంట్స్ చెప్పినవి. సో ఈ క్వశ్చన్ ఫార్మేషన్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఎగ్జామ్లో వచ్చిన విధంగా ఉండదు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఇవి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ కాబట్టి ఈ క్వశ్చన్ ఫార్మేషన్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఎగ్జామ్లో వచ్చిన విధంగా ఉండదు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అర్థం చేసుకోండి. అదేవిధంగా ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వలన ఇలాంటి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అండ్ ఎగ్జామ్ అనాలిసిస్ను నేను ప్రతిరోజు చేస్తూ ఉంటాను కదా, ఈ అనాలిసిస్ను మిస్ కాకుండా ఉంటారు. సో అదేవిధంగా ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ని, పీడిఎఫ్స్ని మన యొక్క టెలిగ్రామ్ గ్రూపు మరియు వాట్సాప్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తున్నాను. రాజా కాంపిటేటివ్ సర్కిల్ అనే టెలిగ్రామ్ గ్రూపు మరియు వాట్సాప్ ఛానల్ ఉంటుంది. ఆ టెలిగ్రామ్ గ్రూపు వాట్సాప్ ఛానల్ యొక్క లింకును డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గిన ఆ ఛానల్స్లో జాయిన్ కండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే గిన ఆ టెలిగ్రామ్ గ్రూపులో ఇంతవరకు ప్రొవైడ్ చేసిన కంటెంట్ని చూసి మీకు నచ్చితేనే ఆ గ్రూప్లో జాయిన్ కండి. ఫస్ట్ వన్ వచ్చేసి సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారు? సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారంటే బెంగుళూరు అన్నమాట. బెంగుళూరు నగరాన్ని సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. నెక్స్ట్ వన్, ప్రతిభా పాటిల్ ఎప్పుడు రాష్ట్రపతి అయ్యారు? ప్రతిభా పాటిల్ ఎప్పుడు రాష్ట్రపతి అయ్యారంటే జూలై 25, 2007 సంవత్సరమున ప్రతిభా పాటిల్ గారు రాష్ట్రపతి అయ్యారన్నమాట. మన ప్రస్తుత రాష్ట్రపతి ఎవరంటే ద్రౌపది ముర్ము అన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి గంగా మైదానం ఏ రెండు నదుల మధ్య విస్తరించి ఉంది? గంగా మైదానం ఏ రెండు నదుల మధ్య విస్తరించి ఉంది అంటే ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో ప్రతి ఒక్క షిఫ్ట్లలో ఈ భారతదేశ నదీ వ్యవస్థ గురించి ప్రతి ఒక్క షిఫ్ట్లలో ఒక క్వశ్చన్ అనేది రిపీట్ అవుతూ ఉంది. సో ఈ ఇండియన్ జాగ్రఫీలో ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి ఇండియన్ రివర్ సిస్టమ్, భారతదేశ నదీ వ్యవస్థ గురించి ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో ప్రతి ఒక్క షిఫ్ట్లలో డెఫినెట్గా వన్ క్వశ్చన్ అనేది రిపీట్ అవుతూ ఉంది. సో ఈ భారతదేశ నదీ వ్యవస్థ గురించి మ్యాప్ పాయింటింగ్ విధానంలో ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఒక వీడియో చేశాను ఈ భారతీయ నదీ వ్యవస్థ గురించి. ఆ వీడియోలో ఆ నదుల యొక్క జన్మస్థలం ఎక్కడ ఉంది, ఆ నదులు ఏ ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తాయి, ఆ నదులలో కలిసి ఉపనదులు ఏంటివి, ఆ నదులు బంగాళాఖాతంలో కలుస్తాయా, అరేబియా సముద్రంలో కలుస్తాయా, వాటి యొక్క ముఖద్వారం ఎక్కడ ఉంది, ఇలాంటి పూర్తి సమాచారాన్ని ఆ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట మ్యాప్ పాయింటింగ్ విధానంలో. ఆ మ్యాప్ పాయింటింగ్ విధానంలో ఆ నది యొక్క పొడవెంత, ఏ ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది, ఇట్లా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. సో ఇంకా ఆ వీడియోని ఎవరైనా చూడలేదనుకుంటే గిన ఇప్పుడే మన ఛానల్లో ఉంటుందన్నమాట ఆ వీడియో. ఆ వీడియోని చూడండి, ఎందుకంటే తర్వాత షిఫ్ట్లో ఎగ్జామ్ రాయబోయే వారికి చాలా యూజ్ అవుతుందన్నమాట ఆ వీడియోని చూడడం వలన. ఎందుకంటే మనము బుక్స్లలో ఎలా అంటే ఈ నదీ వ్యవస్థ గురించి ఏదో చదువుతామన్నమాట, బట్టి పట్టినట్టు చదువుకుంటూ వెళ్తాము. ఇట్లా ఎలా అంటే మనం మ్యాప్ పాయింటింగ్ విధానంలో గిన గుర్తు పెట్టుకుంటే గిన ఎగ్జామ్లో సులువుగా అండర్స్టాండ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గంగా నది అంటాము. ఆ గంగా నది మనం మ్యాప్ పాయింటింగ్ విధానంలో చూసినప్పుడు ఆ గంగా నది యొక్క జన్మస్థలం ఎక్కడ ఉంది, అది ఏ ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుందో మనం ఆ మ్యాప్ను చూసినప్పుడు మనకు క్లారిటీగా ఒక అవగాహన వస్తుందన్నమాట. ఇప్పుడు గంగా నది ఉంది, ఆ గంగా నది అనేది ఏ రెండు నదుల మధ్య కలుస్తుంది అంటే ఏ రెండు నదుల కలయిక వలన అంటే భగీరథి నది, అలకనంద నది, రెండు నదుల కలయిక వలన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఆ గంగా నది ఏర్పడుతుందన్నమాట. సో ఆ గంగా నది ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్ ఇట్లా ప్రవహిస్తుంది కదా. ఇట్లా ప్రవహించి మనకు పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్లో కలుస్తుంది కదా. సో ఇట్లా అనమాట. అది ఏ ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది, అందులో కలిసి ఉపనదులు ఏంటివి. సో గంగా నది యొక్క అతిపెద్ద ఉపనది ఏదంటే యమునా నది అనమాట. ఆ యమునా నది ఏ రాష్ట్రంలో ప్రవహిస్తుంది, ఇట్లా అనమాట. సో ఇట్లాంటి
పూర్తి సమాచారాన్ని ఆ వీడియోలో ప్రొవైడ్ చేశాను అనమాట. మీరు మ్యాప్ పాయింటింగ్ విధానంలో గిన ఇట్లా ఈ టాపిక్స్ని ఈ భారతదేశ నదీ వ్యవస్థను గుర్తుపెట్టుకుంటే గిన మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సింపుల్గా గుర్తుంటుంది అనమాట. అతను ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా వచ్చినా సరే మనకు ఈజీగా గుర్తు వస్తాయన్నమాట ఎగ్జామ్ రాసే టైంలో. ఇప్పుడు మనకు బుక్స్లలో మనకి ఇచ్చిన మెటీరియల్స్లో చదువుతాము, ఆ చదివిన పాయింట్స్ అనేది మర్చిపోతామన్నమాట. ఇట్లా మనం మ్యాప్ పాయింటింగ్ విధానంలో మనం మ్యాప్ డ్రా చేసుకొని ఆ డ్రా చేసుకున్న తర్వాత ఈ నదీ వ్యవస్థ మన ఫర్ ఎగ్జాంపుల్ గంగా నది ఉంది కదా, ఆ గంగా నది యొక్క లైన్ వేసుకోవాలన్నమాట. ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది, అందులో కలిసే ఉపనదులు ఏంటివి, ఇట్లా డ్రా చేసుకోవడం వలన మీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గంగా నది అని అన్నమ్మడే వాటి యొక్క సరౌండింగ్స్ ప్లేసెస్ మొత్తం మీకు ఒక అవగాహన వస్తుంది అనమాట. సో ఇట్లా మీరు ఎగ్జామినేషన్కి ఇట్లా ప్రిపేర్ అవుతాయినా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సులువుగా గుర్తుకు వస్తుంది అనమాట. సో తర్వాతి షిఫ్ట్లో ఎగ్జామ్ ఉన్న వాళ్ళు ఈ భారతదేశ నదీ వ్యవస్థపై ఎక్కువగా ఫోకస్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి భారతదేశంలోని ఏ రాష్ట్రము పత్తిని అత్యధికంగా ఉత్పత్తి చేస్తుంది? భారతదేశంలోని ఏ రాష్ట్రము పత్తిని అత్యధికంగా ఉత్పత్తి చేస్తుందంటే గుజరాత్ అన్నమాట. భారతదేశంలోని ఏ రాష్ట్రం పత్తిని అత్యధికంగా ఉత్పత్తి చేస్తుందంటే గుజరాత్. అదేవిధంగా నెక్స్ట్ వన్ వచ్చేసి స్వతంత్ర భారత తొలి మహిళా క్యాబినెట్ మంత్రి ఎవరు? స్వతంత్ర భారత తొలి మహిళా క్యాబినెట్ మంత్రి ఎవరంటే యువరాణి అమృత్ కౌర్ అన్నమాట. నెక్స్ట్ వన్ గాంధీ ఇర్విన్ ఒప్పందాన్ని ఏమని పిలుస్తారు? గాంధీ ఇర్విన్ ఒప్పందాన్ని ఏమని పిలుస్తారంటే మనకు అసలు ఈ గాంధీ ఇర్విన్ ఒప్పందం ఎప్పుడు జరిగిందంటే మనకు 1930-1931 మధ్యన మనకు మొదటి రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది కదా. ఈ మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి మన మహాత్మా గాంధీ గారు హాజరు కావాలన్నమాట. సో మహాత్మా గాంధీ గారిని హాజరు కావాలని ఆదేశిస్తూ బ్రిటిష్ వ్యక్తులు, బ్రిటిష్ రాజు అనేటువంటి వారు ఇర్విన్ గారిని పంపిస్తారనమాట. గాంధీ గారిని ఎలాగైనా సరే ఈ రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరయ్యేలా చేయమని. అప్పుడు గాంధీ గారి మరియు ఇర్విన్ గారి మధ్య ఒక ఒప్పందం జరుగుతుందన్నమాట. ఆ ఒప్పందం ఏమిటంటే గాంధీ గారు ఏం చెప్తారంటే జైళ్లలో నిర్బంధించిన 1,00,000కు పైగా ఈ గాంధీతో పాటుగా ఏర్పాటు చేసిన సత్యాగ్రహంలో జైలు పాలైన వారిని విడుదల చేయాలని, అదేవిధంగా ఆ సత్యాగ్రహుల యొక్క ఆస్తులను లాక్కోయింటారనమాట బ్రిటిష్ గవర్నమెంట్. ఆ ఆస్తులను తిరిగి వాళ్ళకి వెనక్కి ఇవ్వాలని, అదేవిధంగా మనకు ఉప్పు తయారీ చేసే వాళ్ళపైన కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింటారనమాట. ఆ ఇన్స్ట్రక్షన్స్ కూడా తీసివేయాలని, అదేవిధంగా ఇలా చేసింటారనమాట. అప్పుడు ఇర్విన్ ఏం చెప్తారంటే గాంధీ గారికి ఇప్పుడు గాంధీ గారు చేస్తున్నటువంటి శాసనోల్లంఘన ఉద్యమాన్ని నిలిపివేయాలని, అదేవిధంగా ఈ 2వ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కావాలని చెప్తారనమాట. సో ఈ టాపిక్స్ పైన గాంధీ గారు మరియు ఇర్విన్ మధ్య ఒక ఒప్పందం జరిగిందనమాట. దీనిని ఢిల్లీ ఉడంబడిక అని కూడా అంటారనమాట. ఢిల్లీ ఒప్పందం అని కూడా అంటారు. మనకు 1930లో ఈ మొదటి రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది కదా. మనకు 1931లో 2వ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. వీటి గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటే వీడియోలు ఎంత ఎక్కువగా అవుతుంది. సో అందుకే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అనమాట. నెక్స్ట్ వన్ తులసీదాస్ జీ యొక్క కూర్పు పేరు ఏమిటి? తులసీదాస్ జీ యొక్క కూర్పు పేరు ఏమిటి అంటే వినయ్ పత్రిక అన్నమాట. నెక్స్ట్ వన్ సాగదావ్ ఏ రాష్ట్రానికి చెందిన పండుగ? సాగదావ్ ఏ రాష్ట్రానికి చెందిన పండుగ అంటే సిక్కిం అన్నమాట. సో ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్లలో ప్రతి ఒక్క షిఫ్ట్లలో ఈ రాష్ట్రాలు మరియు వాటికి సంబంధించినటువంటి పండుగల గురించి ప్రతి ఒక్క షిఫ్ట్లలో ఒక క్వశ్చన్ అనేది రిపీట్ అవుతూ ఉందన్నమాట. సో తర్వాతి షిఫ్ట్లలో ఎగ్జామ్ ఉన్న వాళ్ళు ఈ రాష్ట్రాలు మరియు పండుగల పైన ఎక్కువగా ఫోకస్ చేయండి. ఇప్పుడు మనకు సాగదావ్ ఏ రాష్ట్రానికి చెందిన పండుగ అంటే సిక్కిం అనమాట. ఇంతకుముందు షిఫ్ట్లలో తమిళనాడు రాష్ట్రంలో పొంగల్ ఎప్పుడు జరుపుకుంటారు, అదేవిధంగా పాల్గొన మాసంలో ఏ పండుగని జరుపుకుంటారు, ఇట్లా క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. ఈ స్టేట్ మరియు ఫెస్టివల్కి సంబంధించినటువంటివి. మీరు మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతాయినా ఇట్లాంటి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ని మిస్ కాకుండా ఉంటారన్నమాట. నేను ప్రతి ఒక్క షిఫ్ట్ యొక్క అనాలిసిస్ను పోస్ట్ చేస్తూ ఉంటాను యూట్యూబ్లో. సో మీరు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి
అదేవిధంగా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. నేను ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అందులో పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి వేదాలలోకి తిరిగి వెళ్ళాలనే నినాదాన్ని ఎవరిచ్చారు? బ్యాక్ టు వేదాస్ అనే నినాదాన్ని ఎవరిచ్చారంటే దయానంద సరస్వతి గారు బ్యాక్ టు వేదాస్ అని ఇంగ్లీష్లో అంటారు. బ్యాక్ టు వేదాస్ అని తెలుగులో ఏమంటారంటే వేదాలకు తరలిపోండి లేదా వేదాలకు తిరిగి వెళ్ళండి అనే నినాదాన్ని స్వామి దయానంద సరస్వతి గారు ఇచ్చారనమాట. నెక్స్ట్ వన్ అథ్లెట్ తేజస్ సెవాని 13.08 సెకండ్ల రికార్డును ఏ రంగంలో సృష్టించారు? అథ్లెట్ అయినటువంటి తేజస్ సెహాని 13.08 సెకండ్ల రికార్డును ఏ రంగంలో సృష్టించాడంటే 100 మీటర్ల హార్డిల్స్లో అథ్లెట్ అయినటువంటి తేజస్ సెహాని 13.08 సెకండ్లలో రికార్డును సృష్టించారనమాట. నెక్స్ట్ వన్ హుక్ చట్టం దేనికి సంబంధించింది? హుక్ చట్టం దేనికి సంబంధించిందంటే స్థితిస్థాపకత ఉన్నంతకాలం ఒత్తిడి సాగదీయడానికి నేరుగా అనులోమానుపాతంలో ఉంటుందన్నమాట. ఇది మనకు ఫిజిక్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ వన్ జాతీయ మహిళా కమిషన్ ప్రస్తుత చైర్మన్ పర్సన్ ఎవరు? జాతీయ మహిళా కమిషన్ ప్రస్తుత చైర్పర్సన్ ఎవరంటే విజయ్ కిషోర్ రహాట్కర్ అనమాట. జాతీయ మహిళా కమిషన్ ప్రస్తుత చైర్పర్సన్ ఎవరంటే విజయ కిషోరే రహాట్కర్ గారు అనమాట. నెక్స్ట్ వన్ భారీ పరిశ్రమలు ఏ పంచవర్ష ప్రణాళికకు సంబంధించినవి? భారీ పరిశ్రమలు ఏ పంచవర్ష ప్రణాళికకు సంబంధించినవి అంటే 2వ పంచవర్ష ప్రణాళికకు సంబంధించినవి అనమాట. సో ఈ ప్రీవియస్ షిఫ్ట్లో కూడా ఈ 2వ పంచవర్ష ప్రణాళిక గురించి వచ్చిందనమాట. క్వశ్చన్స్ ఎలా వచ్చిందంటే ఈ 2వ పంచవర్ష ప్రణాళికలో అత్యధికంగా ప్రాధాన్యత ఇచ్చే రంగం ఏదని క్వశ్చన్ వచ్చింది. అదే ఈరోజు ఈ షిఫ్ట్లో ఏమొచ్చిందంటే మనకు ఈ పరిశ్రమలు అనేటివి ఏ పంచవర్ష ప్రణాళికకు సంబంధించినవని వచ్చిందనమాట. ఆన్సర్ వచ్చేసి 2వ పంచవర్ష ప్రణాళిక అనమాట. ఈ 2వ పంచవర్ష ప్రణాళికనే మహాలనోబిస్ ప్రణాళిక అని కూడా అంటారు. సో ఈ పంచవర్ష ప్రణాళికల టాపిక్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓన్లీ ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ అనే కాదు, మనకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే మనకు ఈ ఇండియన్ ఎకానమీలో ఈ పంచవర్ష ప్రణాళికల టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ పంచవర్ష ప్రణాళికలు ఏ సంవత్సరంలో మొదలయ్యాయి, ఆ పంచవర్ష ప్రణాళికలో ఏ రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చారో, ఆ పంచవర్ష ప్రణాళికలో ముఖ్యంగా ప్రవేశపెట్టిన పథకాలు ఏమిటి, ముఖ్యంగా ప్రవేశపెట్టిన స్కీమ్స్ ఏంటివి, ఇట్లా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయన్నమాట. ఆ పంచవర్ష ప్రణాళికలు ఏ ఏ సంవత్సరాల మధ్య జరిగాయి, ఏ పంచవర్ష ప్రణాళికలు మధ్యలోనే ఆగిపోయాయి, కొన్ని మనకు రోలింగ్ ప్లాన్స్ అని ఉంటాయి కదా, ఆ రోలింగ్ ప్లాన్స్ ఎప్పుడు జరిగాయి, కొన్ని ప్రణాళిక సెలవు ఎప్పుడు ఏర్పడింది, ఇట్లా ఈ పంచవర్ష ప్రణాళికల పైన డిఫరెంట్గా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయన్నమాట. సో ఈ పంచవర్ష ప్రణాళికల టాపిక్ పైన ఒక నోట్స్ను ప్రిపేర్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను అనమాట. ఈ టాపిక్ పైన ఈ పంచవర్ష ప్రణాళికలు మొదటగా ఎప్పుడు ఏర్పడ్డాయి, అసలు ఈ ప్రణాళిక సంఘాన్ని ఎవరు ఏర్పాటు చేశారు, ఈ ప్రణాళికలను మన భారతదేశం ఏ దేశం నుంచి మనం గ్రహించింది, ఇట్లా ఈ పంచవర్ష ప్రణాళికలు ఏ సంవత్సరంలో జరిగాయి, ఇట్లా ఈ టాపిక్ పైన ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో చేశాను అనమాట. ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడలేదనుకుంటే వెళ్ళి చూడండి. ఎందుకంటే ఈ పంచవర్ష ప్రణాళికల టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత షిఫ్ట్లో ఎగ్జామ్ ఉన్న వాళ్ళు ముఖ్యంగా ఈ పంచవర్ష ప్రణాళికల టాపిక్ని మిస్ కాకుండా ఉండండి. నెక్స్ట్ వన్ వచ్చేసి 4వ షెడ్యూల్ దేనికి సంబంధించినదని క్వశ్చన్ వచ్చింది. సో ఈ షెడ్యూల్ టాపిక్ పైన కూడా ప్రతి ఒక్క షిఫ్ట్లలో ఒక క్వశ్చన్ అనేది రిపీట్ అవుతూ ఉందన్నమాట. ఈ షెడ్యూల్ టాపిక్స్ పైన ఈ ప్రీవియస్ షిఫ్ట్లో కూడా 8వ షెడ్యూల్ గురించి వచ్చిందనమాట. ఆ 8వ షెడ్యూల్ అనేది దేని గురించి తెలుపుతుంది, ఇట్లా వచ్చిందనమాట. ఆ 8వ షెడ్యూల్ దేని గురించి తెలుపుతుందంటే అధికార భాషల గురించి తెలుపుతుంది అనమాట 8వ షెడ్యూల్ అనేది. సో ఈ షెడ్యూల్స్ టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకు ఈ 4వ షెడ్యూల్ దేని గురించి తెలుపుతుందంటే రాజ్యసభ సీట్ల కేటాయింపు గురించి తెలుపుతుంది. అదేవిధంగా మన భారతదేశ రాజ్యాంగంలో మొత్తంగా 12 షెడ్యూల్స్ ఉన్నాయన్నమాట. ఈ షెడ్యూల్స్ టాపిక్ను సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి మనకు టీయర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం అనే ఒక సింపుల్ లాజిక్ ఉందన్నమాట. టీ అంటే మొదటి షెడ్యూల్ను టీగా గుర్తుపెట్టుకోవాలి. టీ అంటే టెరిటరీస్ అండ్ స్టేట్స్ అన్నమాట. టెరిటరీస్ అండ్ స్టేట్స్ అంటే
రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల పేర్లు సరిహద్దుల మార్పుల గురించి ఈ మొదటి షెడ్యూల్ తెలుపుతుందన్నమాట. అదే రెండవ షెడ్యూల్ అంటే టీఈలో ఈ అనమాట. ఈ అంటే ఎంప్లాయర్ శాలరీ అనమాట. అంటే రాజ్యాంగ పదవులలో ఉన్నటువంటి వారి యొక్క జీతభత్యాలు అనమాట. అంటే మనకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇలాంటి ఉన్నత స్థానాలలో విధులు నిర్వర్తించే వాళ్ళకి యొక్క జీతభత్యాల గురించి ఈ రెండవ షెడ్యూల్ తెలుపుతుందన్నమాట. అదే మూడవ షెడ్యూల్ అంటే ఏ అనమాట. టీఈఏ టీయర్స్లో ఏ అనమాట. మూడవ షెడ్యూల్ వచ్చేసి అఫర్మేషన్స్ అంటే ప్రమాణ స్వీకారాలు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇట్లాంటి ఉన్నత పదవులలో ఉన్నటువంటి వారి యొక్క ప్రమాణ స్వీకారాల గురించి ఈ మూడవ షెడ్యూల్ తెలుపుతుందన్నమాట. అదే నాలుగవ షెడ్యూల్ ఏం తెలుపుతుందంటే రాజ్యసభ సీట్ల కేటాయింపు గురించి తెలుపుతుందన్నమాట. కేంద్ర శాసనసభలలో రాజ్యసభ సీట్ల గురించి తెలుపుతుంది. అదే ఐదవ షెడ్యూల్ వచ్చేసి షెడ్యూల్ ప్రాంతాలు మరియు షెడ్యూల్ తెగల గురించి తెలుపుతుంది. అదేవిధంగా ఆరవ షెడ్యూల్ ఏం తెలుపుతుందంటే అదర్ ట్రైబల్ ప్లేసెస్లో ఉన్నటువంటి అస్సాం, మేఘాలయ, త్రిపుర, మణిపూర్ ఉన్నాయి కదా, దీన్నే మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ఏటీఎం స్క్వేర్ అని గుర్తుపెట్టుకోవాలి. ఏ అంటే అస్సాం, టీ అంటే త్రిపుర, ఎం అంటే మేఘాలయ, ఇంకొక ఎం అంటే మణిపూర్ అనమాట. ఎం స్క్వేర్ అంటే మేఘాలయ, మణిపూర్. ఇట్లా ఈ ఏటీఎం స్క్వేర్ అని గుర్తుపెట్టుకుంటే కినా మనకు ఈ ఆరవ షెడ్యూల్లో ఏ ఏ రాష్ట్రాలు ఉంటాయో సింపుల్గా గుర్తుంటుందన్నమాట. అది ఏడవ షెడ్యూల్ వచ్చేసి ఫెడరల్ లిస్ట్ అనమాట. ఫెడరల్ లిస్ట్ అంటే ఉమ్మడి జాబితా. ఈ ఏడవ షెడ్యూల్లో ఉమ్మడి జాబితా గురించి తెలుపుతుంది. అదే ఎనిమిదవ షెడ్యూల్ ఏం తెలుపుతుందంటే అఫీషియల్ లాంగ్వేజెస్ అనమాట. అంటే అధికార భాషల గురించి ఈ ఎనిమిదవ షెడ్యూల్ తెలుపుతుంది. ప్రస్తుతం మన భారతదేశంలో ఎన్ని అధికార భాషలు ఉన్నాయంటే మొత్తంగా 22 అధికార భాషలు ఉన్నాయన్నమాట. ఇంతకుముందు షిఫ్ట్లో కూడా ఈ సింధీ భాషను ఏ షెడ్యూల్ ప్రకారము చేర్చారని వచ్చిందనమాట. అంటే 8వ షెడ్యూల్ ప్రకారం అనమాట. ఇంతకుముందు షిఫ్ట్లలో ఈ షెడ్యూల్ టాపిక్ పైనే క్వశ్చన్ అనేది రిపీట్ అయిందనమాట. సో మనకు 9వ షెడ్యూల్ ఏం తెలుపుతుందంటే ల్యాండ్ రిఫార్మేషన్స్ అనమాట. అంటే భూ సంస్కరణల గురించి ఈ 9వ షెడ్యూల్ తెలుపుతుంది. అదే 10వ షెడ్యూల్ ఏం తెలుపుతుందంటే డిఫికేషన్స్ అనమాట. అంటే పార్టీ యొక్క ఫిరాయింపుల గురించి తెలుపుతుంది అనమాట. సో 11వ షెడ్యూల్ ఏం తెలుపుతుందంటే పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి తెలుపుతుంది అనమాట. ఈ 11వ షెడ్యూల్ వచ్చేసి పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి తెలుపుతుంది. అదే 12వ షెడ్యూల్ ఏం తెలుపుతుందంటే మున్సిపాలిటీస్ అంటే మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల యొక్క నిర్వహణ గురించి ఈ 12వ షెడ్యూల్ అనేది తెలుపుతుంది అనమాట. సో ఈ షెడ్యూల్స్ టాపిక్ పైన ఎక్కువగా ఫోకస్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్క షిఫ్ట్లలో ఈ షెడ్యూల్ టాపిక్ పైన కూడా ఎక్కువగా క్వశ్చన్స్ అనేది రిపీట్ అవుతూ ఉన్నాయన్నమాట. సో తర్వాత షిఫ్ట్లలో ఎగ్జామ్ ఉన్న వాళ్ళు ఈ షెడ్యూల్ టాపిక్ పైన కూడా ఎక్కువగా ఫోకస్ చేయండి. ఈ షెడ్యూల్ టాపిక్స్ను సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ఒక నోట్స్లా తయారు చేసి మన వాట్సాప్ ఛానల్ మరియు టెలిగ్రామ్ ఛానల్ ఉంది కదా, రాజా కాంపిటేటివ్ సర్కిల్ అని, అందులో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ గ్రూప్లో జాయిన్ కావడం వలన ఇలాంటి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అందులో పోస్ట్ చేస్తూ ఉంటానన్నమాట. మీకు ఎగ్జామ్కి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ లాంటిది. సో ఆ గ్రూప్లలో జాయిన్ కండి. నెక్స్ట్ వన్ వచ్చేసి 2024లో మూడవసారి ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు? 2024లో మూడవసారి ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారంటే జూన్ 9, 2024 సంవత్సరంలో ప్రమాణ స్వీకారం చేశారనమాట. మొదటగా 2014లో ప్రమాణ స్వీకారం చేశారనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి 2024లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? 2024 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారంటే చంద్రబాబు నాయుడు అనమాట. సో ఈ రాష్ట్రాలు మరియు వాటికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ఎవరు, ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి గవర్నర్లు ఎవరు, ఈ టాపిక్ పైన కూడా మన ఛానల్లో ఒక వీడియో చేశాను అనమాట. సో ఇంకా ఆ వీడియోని ఎవరైనా చూడలేదనుకుంటే కినా ఇప్పుడే ఆ వీడియోని చూడండి. ఎందుకంటే ఈ రాష్ట్రాలు వాటికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ఎవరు, ఆ ముఖ్యమంత్రులు ఏ పార్టీకి సంబంధించిన వారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రులు ఎవరు, ప్రస్తుత గవర్నర్ ఎవరు, ఇట్లా ఈ టాపిక్ పైన కూడా ఎక్కువ క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయన్నమాట. అదేవిధంగా కేంద్ర క్యాబినెట్ మినిస్ట్రీస్, కేంద్ర మంత్రివర్గం ఉంది కదా, ఆ మంత్రివర్గంలో ఉన్నటువంటి వారి గురించి కూడా ఈ ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్లో క్వశ్చన్స్ వచ్చాయి. అదేవిధంగా
మనకు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో కూడా క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయన్నమాట. సో ఈ టాపిక్ పైన కూడా ఎక్కువ ఫోకస్ చేయండి. ఇంతకుముందు షిఫ్ట్లలో మన విద్యాశాఖ మంత్రి ఎవరు అని క్వశ్చన్ వచ్చిందనమాట, అంటే ధర్మేంద్ర ప్రధాన్ అనమాట. అదేవిధంగా మనకు రోడ్డు భవనాల నిర్మాణ శాఖ యొక్క మంత్రి ఎవరు అని క్వశ్చన్ వచ్చిందనమాట. ఆ క్వశ్చన్ ఏంటో మీరు కామెంట్ చేయండి, దాని యొక్క ఆన్సర్ ఏంటో. నెక్స్ట్ వన్ వచ్చేసి 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ అంచనా వృద్ధి రేటు ఎంత? 2024-25 సంవత్సరం యొక్క ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ అంచనా వృద్ధి రేటు ఎంత అంటే 6.4% అనమాట, 6.4%. నెక్స్ట్ వన్, ఉత్తరప్రదేశ్లో ఏ సబ్జెక్ట్ చదువుతున్న విద్యార్థుల కోసం స్కాలర్షిప్ పథకం ప్రారంభించబడింది? ఉత్తరప్రదేశ్లో ఏ సబ్జెక్ట్ చదువుతున్న విద్యార్థుల కోసం స్కాలర్షిప్ పథకం ప్రారంభించబడిందంటే సంస్కృతం చదివే వారికి అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి బాటనీకి సంబంధించినటువంటి క్వశ్చన్ వచ్చింది. మొక్కలు సూర్యరశ్మిని ఏ వర్ణద్రవ్యం ద్వారా గ్రహిస్తాయి అంటే క్లోరోఫిల్ అనమాట. ఈ క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే ఈ క్లోరోఫిల్లో ఎక్కువగా ఉన్నటువంటి లోహం ఏది అని క్వశ్చన్ వస్తుంది. ఈ క్లోరోఫిల్ పిగ్మెంట్లో ఎక్కువగా ఉండే మూలకం ఏది అని క్వశ్చన్ వస్తుంది, అంటే మెగ్నీషియం అనమాట. అదేవిధంగా మనకు ఈ సూర్యరశ్మిని మనకు ఒక ఉంది కదా, ఈ కిరణజన్య సంయోగక్రియ ఎలా జరుగుతుంది, మనకు గ్లూకోజ్ ఎలా ఏర్పడుతుంది, వాటర్ ఎలా ఏర్పడుతుంది, అది ఒక రియాక్షన్ ఉంది కదా, ఆ రియాక్షన్ కూడా చెక్ చేసుకోండి, ఎందుకని వాటిపై కూడా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయన్నమాట. అదేవిధంగా మహాభారతాన్ని పర్షియన్లోకి అనువదించినది ఎవరు? మహాభారతాన్ని పర్షియన్లోకి అనువదించినది ఎవరంటే బడాయూని అనమాట. నెక్స్ట్ వన్, ఆర్టికల్స్ టాపిక్ అనమాట. ఈ ఆర్టికల్స్ టాపిక్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్క షిఫ్ట్లలో ఈ ఆర్టికల్ టాపిక్ నుంచి డెఫినెట్గా 100% ప్రతి ఒక్క షిఫ్ట్లలో ఒక క్వశ్చన్ అనేది రిపీట్ అవుతూ ఉందన్నమాట. సో ఈ ఆర్టికల్స్ టాపిక్ పైన కూడా ఎక్కువగా ఫోకస్ చేయండి. ఈ ఆర్టికల్స్లలో చాలా ఆర్టికల్స్ ఉన్నాయి కదా, అందులో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ ప్రొవైడ్ చేసి ఒక వీడియో చేశాను అనమాట. ఆ వీడియో మన ఛానల్లో ఉంది. ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడలేదనుకుంటే వెళ్ళి చూడండి, ఎందుకంటే ఇప్పుడు మనకు ఆర్టికల్స్ అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి, అన్ని ఆర్టికల్స్ను గుర్తుపెట్టుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. సో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని మాత్రం ఒక వీడియో క్రియేట్ చేసి ఒక వీడియో రూపంలో మీకు అందించాలన్నమాట. ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడలేదనుకుంటే వెళ్ళి చూడండి, ఎందుకంటే తర్వాత షిఫ్ట్లో ఎగ్జామ్ రాయబోయే వారి అందరికీ ఉపయోగపడుతుంది. ఓన్లీ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ అనే కాదు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే ఈ ఆర్టికల్స్ టాపిక్ నుంచి డెఫినెట్గా 1 క్వశ్చన్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ ఆర్టికల్ టాపిక్ నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది వస్తూ ఉంటుంది. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం మంత్రి మండలికి ప్రధానమంత్రి అధిపతి అవుతారు అని క్వశ్చన్ వచ్చింది, అంటే ఆర్టికల్ 74 ప్రకారం. అదేవిధంగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ ఆర్టికల్ కింద స్థాపించబడింది? యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క ఇండియా ఏ ఆర్టికల్ కింద స్థాపించబడింది అంటే యూపీఎస్సి ఏ ఆర్టికల్ కింద స్థాపించబడింది అంటే ఆర్టికల్ 315 అనమాట. మనకు ఈ యూపీఎస్సీ యొక్క చైర్మన్ ఎవరు నియమిస్తారు అని క్వశ్చన్ వస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకు యూపీఎస్సీ యొక్క చైర్మన్ ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి, ఇట్లా అనమాట. సో ఇట్లా మనం రిలేటెడ్గా చదువుకుంటే గినా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఎలాగైనా వచ్చినా సరే మనం ఆన్సర్ చేసేంత మనకు వస్తుందన్నమాట ఈ క్వశ్చన్స్ని మనం ఇలా చదువుకుంటే గినా. నెక్స్ట్ వన్, ఒక సంవత్సరంలో 50 సెంటీమీటర్ల కంటే తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతం ఏది? ఒక సంవత్సరంలో 50 సెంటీమీటర్ల వర్షపాతం కన్నా తక్కువగా ఉన్న ప్రాంతం ఏదంటే రాజస్థాన్ అనమాట. ఈ రాజస్థాన్ రాష్ట్రంలో తక్కువ వర్షపాతం నమోదవుతూ ఉంటుంది. అదేవిధంగా భారతదేశంలో అత్యధిక వర్షపాతం గల రాష్ట్రం ఏదంటే మేఘాలయ అనమాట. ఆ మేఘాలయ రాష్ట్రంలో ఎక్కడ వర్షం కురుస్తుందంటే మనకు సుబాన్సిరి, చిరపుంజి ఉన్నాయి కదా, ఈ ప్రాంతాలలో భారతదేశంలో అత్యధిక వర్షపాతం నమోదవుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలో సమాన పనికి సమాన వేతనం హామీ ఇవ్వబడింది. భారత రాజ్యాంగంలో సమాన పనికి సమాన వేతనం అనే హామీ ఏ భాగంలో ఇవ్వబడిందంటే రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలలో భాగంగా ఇచ్చారనమాట. నెక్స్ట్ వన్, సింధు లోయ నాగరికత లోథాల్ నగరం ఎక్కడ ఉంది? సింధు లోయ నాగరికత లోథాల్ నగరం ఎక్కడ ఉంది? మనకు ఈ సింధు లోయ నాగరికతలో హరప్పా నాగరికత అంటాం కదా,
ఈ హరప్పా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఈ లోథాల్ నగరం అనేది ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉందంటే గుజరాత్ రాష్ట్రంలో ఉందన్నమాట. సో ఈ ఇండియన్ సివిలైజేషన్, ఈ హరప్పా నాగరికత ఉంది కదా, మనకు సింధు లోయ నాగరికత అని అంటాం కదా, ఈ నాగరికత గురించి కూడా చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అనేది క్వశ్చన్స్ అనేది రిపీట్ అవుతూ ఉంటాయన్నమాట. సో ఈ సింధు నాగరికత గురించి కూడా మన ఛానల్లో ఒక వీడియో చేశాను అనమాట. ఈ సింధు నాగరికత టాపిక్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ప్రొవైడ్ చేశాను అనమాట. సో ఇంకా ఆ వీడియో ఎవరైనా చూడలేదనుకుంటే కింద వెళ్ళి చూడండి. ఎందుకంటే మీరు ఆ వీడియో చూడడం వలన తర్వాత షిఫ్ట్లో ఎగ్జామ్ రాయబోయే వారికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్, రాష్ట్రపతి ఎన్నికలలో ఎలక్టోరల్ కాలేజ్లో ఎవరు చేర్చబడ్డారు? రాష్ట్రపతి యొక్క ఎన్నికలలో ఎలక్టోరల్ కాలేజ్లో ఎవరు చేర్చబడ్డారంటే పార్లమెంటు ఉభయ సభలకు ఎన్నికైన సభ్యులు మరియు రాష్ట్ర శాసనసభలకు ఎన్నికైన సభ్యులు అన్నమాట. ఈ రాష్ట్రపతి యొక్క ఎలక్టోరల్ కాలేజ్లో సభ్యులు అనమాట. అంటే రాష్ట్రపతిని ఎన్నుకునేవారు ఎవరెవరంటే పార్లమెంటు ఉభయ సభలకు ఎన్నికైన సభ్యులు మరియు రాష్ట్ర శాసనసభలకు ఎన్నికైన సభ్యులు అనమాట. ఓకే ఫ్రెండ్స్, తర్వాతి షిఫ్ట్లో ఎగ్జామ్ ఉన్న వాళ్ళు ముఖ్యంగా ఏ టాపిక్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తారంటే మనకు 2011 జనాభా లెక్కలు, అదేవిధంగా రాష్ట్రాలు మరియు వాటికి సంబంధించినటువంటి ప్రధాన పండుగలు ఏంటివి, అదేవిధంగా మనకు ఈ షెడ్యూల్ టాపిక్, అదేవిధంగా ఆర్టికల్స్, ఈ 1857 రివల్ట్ అంటే 1857 సిపాయిల తిరుగుబాటు, అదేవిధంగా రాష్ట్రాలు వాటికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ఎవరు, మనకు ఇంకా వచ్చేసి ఏమంటే ఈ పంచవర్ష ప్రణాళిక టాపిక్, ఈ పంచవర్ష ప్రణాళికలో కూడా ఎక్కువగా క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయన్నమాట. సో ఈ టాపిక్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి. అంటే ఈ టాపిక్ పైన ఫోకస్ చేయండి. వీటితో పాటుగా మిగతా టాపిక్స్ని కూడా ఎక్కువ ఫోకస్ చేయండి. మనకు రాష్ట్రాలు వాటికి సంబంధించినటువంటి ప్రధాన పండుగలు, అదేవిధంగా రాష్ట్రాలు వాటికి సంబంధించినటువంటి జానపద నృత్యాలు, శాస్త్రీయ నృత్యాలు, ఆ నృత్యాలలో ప్రముఖులు ఎవరు, ఆ ప్రముఖులకి ఏ సంవత్సరంలో ఏ అవార్డులు వచ్చాయి, ఇట్లా క్వశ్చన్స్ ఉన్నాయి కదా, వాటిపైన కూడా ఎక్కువ ఫోకస్ చేయండి. సో ఇట్లా ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ నోట్స్ అన్నింటిని మన యొక్క టెలిగ్రామ్ మరియు వాట్సాప్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ ఛానల్స్లో జాయిన్ కండి. ఓకే ఫ్రెండ్స్, తర్వాత షిఫ్ట్లో ఎగ్జామ్ ఉన్న వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.